నమస్తే. మీ శివాని ఆంధ్ర వంటల్లో ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ చూపిస్తాను చూడండి. తాలింపు గింజలు, ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. గ్యాస్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పడుతుంది కంపల్సరీ, బీట్రూట్ ఫ్రై కాబట్టి. ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను. మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగాక మనం బీట్రూట్ వేసుకుందాం. తాలింపు దినుసులు ఏగిపోయి ఇప్పుడు బీట్రూట్ వేస్తున్నాను. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది. బ్లడ్ అన్నీ ఒంటికి వస్తాయని చెప్తారు కదా, అలాగే చిన్నపిల్లలు చాలా లైక్ చేస్తారు ఇలా చేసుకుంటే. ఎందుకంటే బీట్రూట్ ఎంత ఇష్టంగా తినరు చాలామంది, కానీ ఇప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఇలా బీట్రూట్ వేసుకోండి. దీన్ని తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్. దీంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను, 1 టేబుల్ స్పూను. ఓ టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ వేస్తున్నాను. చేసుకొని తిని చూడండి, దీని టేస్ట్ ఎంత బాగుంటుందో. ఓకే, కాసేపు మనం మూత పెడదాం, మగ్గిపోతుంది. లిడ్ మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ ఆగితే మగ్గిపోతుంది. లిడ్ తీస్తున్నాను. బీట్రూట్ వేగుతుంది. ఇప్పుడు కారం కొద్దిగా ఒక స్పూన్ వేస్తున్నాను, చిన్న స్పూన్. ఒక నిమిషం కొద్దిగా హైలో పెట్టేసి ఇలా చేసి చూడండి. బీట్రూట్ చాలా ఇష్టంగా తింటారు మీ పిల్లలు. మీ ఫ్రెండ్స్కి అందరికీ చూపించండి, షేర్ చేయండి. ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాను, ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను. చూడండి, తగినంత చూసుకొని వేసుకోండి సాల్ట్. ఇది చిన్నపిల్లలు అందరూ తింటారు. గుమగుమలాడే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను.
గుమగుమలాడే వేడి వేడి బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.